బుద్ధిజం స్ట్రాంగ్లీ అపోజ్డ్ వర్ణ సిస్టమ్. బుద్ధిజం స్ట్రాంగ్లీ అపోజ్డ్ వర్ణ సిస్టమ్. వై? ఆయన చెప్పాడుగా మీకు, ఒక వ్యక్తికి గాయం తగిలి రక్తం ఓడుతుంటే అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తావా? ఆ రక్తం పోతుంటే అతన్ని అట్టాగే కూర్చోబెట్టి నీదే కులం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అడుగుతావా? ఈజ్ ఇట్ హ్యుమానిటీ? ఈ క్వశ్చన్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే మానవతావాది బుద్ధుడు ప్రశ్నించాడు, సొసైటీని ధిక్కరించాడు, వర్ణ సిస్టమ్ని. బికాస్ ఆఫ్ బుద్ధ ఆల్సో క్షత్రియ. యు నో, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫర్ యువర్ మైండ్, ఫర్ యువర్ సోల్. బుద్ధ ఆల్సో క్షత్రియ. ఆయన వర్ణ వ్యవస్థలో పై అంచులోనే ఉన్నాడు ఆయన. బట్ ఆయన పై అంచులో ఉన్న అక్కడ దొరికేటటువంటి కంఫర్ట్ జోన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి దిగువ వర్గాల దుఃఖాన్ని నివారించడానికి వచ్చిన వీరాది వీరుడు సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధ. కాబట్టి గౌతముడు తను హైలోనే ఉన్నాడు వర్ణ సిస్టమ్ ప్రకారం. బట్ ఆయన దాన్ని ఎంజాయ్ చేయలా, దాన్ని ఆయన కంఫర్ట్గా ఫీల్ అవ్వాలా. బట్ ఆయన దిగొచ్చి దిగు వర్గాల ప్రజల కొరకు, వాళ్ళ దుఃఖాన్ని నివారించడం కొరకు బుద్ధిజాన్ని ఫామ్ చేశాడు. అందువల్లే బుద్ధిజం అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. అర్థమైందా ఆయన? అది నేను ఏమంటానంటే, అది ఏ మతం అయినారా చిన్నులు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటటువంటిది నా దృష్టిలో అసలు మతమే కాదు. మనం ఏ మతానికి చెందిన వాళ్ళమైనా మంచి సూత్రాలు ఉంటాయి మన దాంట్లో. హిందూయిజం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లామిజం ఆర్ జైనిజం ఆర్ బుద్ధిజం, ఇందులో ఉన్న ప్రవక్తలు మంచి విషయాలు చెప్పారు, సొసైటీకి మోరల్ వాల్యూస్ నింపడానికి చెప్పారు. బట్ ఈరోజు అది కింద మీద చేసి పడేశారు స్వార్థపరులైన ప్రజలు, మనుషులు. మనిషే దుర్మార్గుడు అని అంటారు అసలు, స్వార్థపరులైన మనుషులు. ఎస్, వర్ణ సిస్టమ్. కాబట్టి బుద్ధుడు సపోర్ట్ చేయలే. అంటే బుద్ధిజం నాట్ సపోర్టెడ్ వర్ణ సిస్టమ్, బట్ వర్ధమాన మహావీర సపోర్టెడ్ వర్ణ సిస్టమ్. బుద్ధ నాట్ సపోర్టెడ్ వర్ణ సిస్టమ్. అర్థమైందా నాన్న? స్ట్రాంగ్లీ అపోజ్డ్ వర్ణ సిస్టమ్. అసలు ఈ వర్ణ సిస్టానికి వ్యతిరేకంగానే ఒక రకంగా బుద్ధిజం వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. అందువల్ల ఈ వర్ణ సిస్టానికి వ్యతిరేకంగానే బుద్ధుడు ఆయన బోధనల్లో దిగువ వర్గాల ప్రజల్ని హక్కున చేర్చుకుని వాళ్ళకే తన సంఘారామాల్లో ఉన్నత పదవులు ఇచ్చి వాళ్ళనే దరి చేర్చుకొని అందరూ సమానమే అన్న వాయిస్ని సొసైటీకి తీసుకెళ్ళాడు గౌతమ బుద్ధుడు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు వీళ్ళని కాదు, అందరినీ ఆదరించాడు.